మహోన్నతుడైన మా దేవ, పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభువా, నీ బిడ్డలు నాయనా మీ పాదముల చెంతకు మేము వస్తున్నాం. ప్రభువా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున మీ పరిశుద్ధమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లుగా కృప చూపించి నీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనం ఈ రీతిగా పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం నుండి దేవుని వాక్యం చదవడగా మనం విన్నాం. హల్లెలూయా. దేవుని వాక్యం వినుట వలన మన విశ్వాసం బలపడుతుందని ఆశతో, శ్రద్ధతో ప్రభు యొక్క సన్నిధికి మనం వస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చేవారు మరి లోక సంబంధమైన ఏ ఆలోచన లేకుండా శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినుట వలన ఆయన యందు మనం విశ్వాసంలో స్థిరపడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వాసమందు ఎవరైతే స్థిరపడరో వారు దేవునిలో అంతం వరకు ఉండలేరు. కాబట్టి విశ్వాసమందు స్థిరపడితే మనం అంతం వరకు ప్రభు కొరకు జీవించవచ్చు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో విశ్వాసమందు స్థిరపడిన వారు ప్రభు కొరకు ప్రాణం కూడా త్యాగం చేశారు. హల్లెలూయా. ప్రభు శిష్యులు అయినటువంటి అపోస్తలులు అందరూ కూడా వారు విశ్వాసమందు బలపడి ప్రభు యొక్క చిత్తమేమైందో జ్ఞానయుక్తంగా తెలుసుకొని మరణానికైనా సిద్ధపడి వాళ్ళు ప్రభు కొరకు జీవించారు. హల్లెలూయా. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు విశ్వాసమందు స్థిరపడాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఆ వాక్యానుసారంగా జీవించి దేవుని కృపను పొందుకోవాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్లు నేను మిమ్మును పంపుచున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు తన 12 మంది శిష్యులను పిలిచి రోగములపై, దయ్యములపై అధికారం ఇచ్చి మీరు సమస్త జనుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పి ఆ తర్వాత యేసు ప్రభు ఏమన్నాడంటే లాస్ట్కు అసలు మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నానో మీకు తెలుసా? మిమ్మల్ని నేను ఎక్కడికి పంపిస్తున్నానంటే తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు. హల్లెలూయా. ఇదేంటి, ఎట్లా పంపినట్టు? యేసు ప్రభు నమ్ముకుంటే స్వస్థత ఇస్తాడట, రక్షణ ఇస్తాడట, అద్భుతాలు జరుగుతాయట, గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడంటే అవన్నీ కూడా వాస్తవాలే. హల్లెలూయా. మరి ఎక్కడికి పంపుతున్నావు అయ్యా అంటే తోడేళ్ల మధ్యలోకి గొర్రెలను పంపినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం యేసయ్య నమ్ముకున్న బిడ్డలం కూడా
బయట మనం ఎక్కడైనా కనబడితే మనల్ని వాళ్ళు కూడా లోక సంబంధాలు ఎట్లా చూస్తారట? తోడేళ్ళు చూసినట్టు చూస్తారట. హల్లెలూయా. ఎట్లా చూస్తున్నారట? అన్యజనులు ఎట్లా చూస్తారు దేవుని బిడ్డల్ని? ఎందుకంటే వాళ్ళలో దయ్యాలు ఉంటాయి. హల్లెలూయా. వాళ్ళలో ఏముంటాయి? వాళ్ళు పాపములో ఉంటారు, సాతాను బంధకాల్లో ఉంటారు, వాళ్ళలో దయ్యపు శక్తులు ఉంటాయి, వాళ్ళలో మారు మనసు ఉండదు, వాళ్ళలో స్వార్థం ఉంటుంది, వాళ్ళ జీవితమే అబద్ధం. హల్లెలూయా. అబద్ధికులైన వారు నీతిమంతులను చూసి గొర్రెను చూసిన తోడేలు వలె చూస్తారట. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఏమంటాడంటే, మిమ్మల్ని నేను ఎక్కడికి పంపిస్తున్నా తెలుసా? తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపించినట్టుగా. తోడేలు గొర్రెను చూస్తే ఏం చేస్తుంది? ఏమంటే చంపేసి తినేస్తుంది. హల్లెలూయా. అయినా పర్వాలేదు కానీ దేవుని హస్తం మనకు తోడుగా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. తోడేళ్ళ మధ్యకు పోయినా కూడా దేవుని హస్తం తోడుగా ఉన్నది. ఇక దేవుని హస్తం తోడుగా ఉన్నాక ఆయన బిడ్డల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. దేవుని ఆజ్ఞ లేకుండా ఈ భూమి మీద మనల్ని ఎవరు కూడా ముట్టుకోలేరట. దేవుని ఆజ్ఞ ఉంటేనే మనల్ని ఎవరైనా ముట్టుకోగలుగుతారు. హల్లెలూయా. 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 ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులై ఉండుడి. హల్లెలూయా. మనకు అనిపిస్తుంది యేసయ్య పాము వలె అంటండి. ఏంది పాము అంటే? సైతాను కదా. పాము అంటే కొంచెం సైతానికి గుర్తే వాస్తవమే, కానీ అది సైతానైనా ఏదైనా కానీ పాముకి ఒక లక్షణం ఉందట. పాము అని మనం గట్టిగా అరితే ఏమంటే మాయమైపోద్ది. మాయమైపోతుంది అంటే దానికి ఏదో మంత్రాలు వచ్చని కాదు. అది వెరీ ఫాస్ట్గా, చాలా స్పీడ్గా, ఎక్కడ మరుగు దొరికితే అక్కడ, ఎక్కడ రంధ్రం దొరికితే అక్కడ, మనుషులకు దొరకకుండా అది అకస్మాత్తుగా పరిగెత్తి వెళ్ళిపోద్ది, పారిపోద్ది, అది కనిపించదు. అలా ఈ లోకంలో ఉన్న దుర్మార్గుల మధ్యలో, ఈ లోకంలో ఉన్న దుష్టుల మధ్యలో మీరు తప్పించుకొని తిరగాల. హల్లెలూయా. మీరేం చేయాలట? దుష్టుల చేతిలో పడకుండా, దుర్మార్గుల చేతిలో పడకుండా. ఇంకా ఈ భూమి మీద చాలామంది దైవ సేవకులను చంపుతున్నారు, సంఘాలను, దేవుని మందిరాలను కూడా కాలబెడుతున్నారు, దేవుని సువార్త ప్రకటించే వాళ్ళని కొడుతున్నారు, హింసిస్తున్నారు, దేవునికి సంబంధించిన బైబిళ్లను, పుస్తకాలను కాలబెడుతున్నారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. కానీ ప్రభు ఏమంటుందంటే, ఇటువంటి దుర్మార్గుల మధ్యలో మీరు ఉంటారు కాబట్టి మీరు ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు అకస్మాత్తుగా తప్పించుకునేటువంటి మార్గం చూసుకోవాలి. హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభు సమాజ మందిరంలో ఉంటే అక్కడున్నటువంటి కొందరు తెలివి తక్కువ ప్రజలు ఆయన చేసిన అద్భుతాలు చూసి సంతోషపడకుండా ఆయనను ఎప్పుడు పట్టుకుందామా, ఆయనను ఎప్పుడు చంపేయాలని రాళ్ళు పట్టుకొని చంపేద్దామని చూసిరట. హల్లెలూయా. దేవుని వాక్యంలో అక్కడ ఉంది, యేసు ప్రభు అక్కడ నుండి వెళ్ళిపోయాను. అక్కడ నుండి, ఆ దుర్మార్గుల మధ్యలో నుండి అక్కడి నుంచి పారిపోయిండట. కనిపించకుండా వెళ్ళిపోయిండట, వాళ్ళకి కనపడకుండా. ఎందుకు? అక్కడ అన్ని తోడేళ్ళు లాగున్నాయట. హల్లెలూయా. అక్కడ వాళ్ళందరూ ఎలా ప్రవర్తిస్తున్నారు? తోడేళ్ళ వలె, క్రూర మృగముల వలె ప్రవర్తిస్తున్నారట. విశ్వాసి అయిన నీవు, దేవుని బిడ్డవైన నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తుంటే లోకంలో ఉన్నటువంటి మనుషులు
నిన్ను అదో రీతిగా చూస్తూ ఉంటారు. నువ్వు మంచి దేవుని నమ్ముకొని, సత్యమైన దేవుని నమ్ముకొని, దేవుని నీతిలో పరిశుద్ధతలో కొనసాగుతుంటే లోకములో ఉన్న పాపిష్టి జనం, దుర్మార్గులైన ప్రజలు మాలాగనే వీళ్ళు కూడా తాగి, మాలాగనే వీళ్ళు కూడా పాపం చేస్తూ, మాలాగనే వీళ్ళు ఉండకుండా దేవుడు అనేది ఒకటి నమ్ముకొని తినకుండా, తాగకుండా, తిరగకుండా, పాపం చేయకుండా, నీతిగా, పరిశుద్ధంగా ఇలా జీవిస్తున్నారు. ఏంటి వీళ్ళు? ఏం జరిగింది వీళ్ళకి? కాబట్టి వీళ్ళని కూడా ఏదో ఒకటి అనాలి, వీళ్ళ మీద కూడా ఏదో ఒక నింద వేయాలి అని వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే ప్రభు అన్నాడు, లోకంలో ఉన్న మనుషులందరూ కూడా తోడేలు వంటి స్వభావం కలిగి ఉన్నారట. తోడేలు వంటి స్వభావం కలిగి ఉన్నారు. కాబట్టి విశ్వాసులు అయినటువంటి మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పందుల ముందు ముత్యాలు పోసామనుకో, అమ్మా, పందుల ముందు ఏం పోసిరట? ముత్యాలు పోసి. ముత్యాలు చూస్తేనేమో చక్కగా దగదగ మెరిసిపోతున్నాయి, చాలా విలువగల ముత్యాలు. దారిన ఒక పంది వస్తుంటే ఆ పంది ముందు ముత్యాలు పోస్తే ఏం చేస్తుంది? అది నాకెందుకు, నేనేం చేసుకున్నానని కాలుతో దంతది, లేకపోతే తన మూతితోని వాటిని అంత బురద పూసి నెట్టేస్తుంది. హల్లెలూయా. ఈ లోకంలో మనం తిరుగుతా అంటే మనుషులు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేక ఏమైపోతుందంటే పందుల ముందు ముత్యాలు పోసినట్టే అవుతుందంట. హల్లెలూయా. ఎవరికైనా దేవుని యొక్క ప్రేమను నువ్వు పంచిపెడుతుంటే వాళ్ళు ఒకవేళ తీవ్రంగా వ్యతిరేకిస్తే ఏమాత్రం కూడా నువ్వు బాధపడకుండా, వాళ్ళతో ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఎందుకంటే దుష్టులతో వాదించొద్దు, దుర్మార్గులతో గొడవ పెట్టుకోవద్దు. మూర్ఖమైన ప్రజల మధ్యలో మనం జీవిస్తున్నమాట. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఆ విషయం రాయబడి ఉంది. మూర్ఖులైన ఈ ప్రజలకు వేరై రక్షణ పొందుడి. హల్లెలూయా. మూర్ఖులైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని ప్రభు చెప్పాడు. దేవుని వాక్యంలో అది రాయబడి ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో రాయబడిన రీతిగా ఈ లోకంలో ఉన్న మనుషుల ముందు మనం జాగ్రత్తగా జీవించాలి. అప్పుడు దేవుని కృప మనకు తోడుగా ఉండి మనల్ని రక్షిస్తాడు. ఇంకా అంటాడు, పాముల వలె వివేకము కలిగి పావురముల వలె నిష్కపటులై ఉండుడి. హల్లెలూయా. పావురాలను చూస్తే ఎట్లా అనిపిస్తుంది మనకి? ఏదో పులిని చూసినట్టు అనిపిస్తుందా? ఏదో కుక్కను చూసినట్టు అనిపిస్తుందా? పావురం చూస్తే ఏమనిపిస్తుంది మనకి? ప్రశాంతంగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అరే పావురం భలేగుంది. పావురం పరిశుద్ధాత్మకు గుర్తు. హల్లెలూయా. పావురం దేనికి గుర్తట? పరిశుద్ధాత్మ. పావురం వలె కపటం లేకుండా, నిష్కపటంగా, కపటం లేకుండా. హల్లెలూయా. కపటం అంటే హృదయంలో ఎవరి మీద శత్రుత్వం లేకుండా, ఎవరు కూడా నశించిపోవాలని, ఎవరు కూడా ఆగమైపోవాలని, ఎవరు కూడా చెడిపోవాలని, ఎవరు కూడా నాశనం అయిపోవాలని మనం కోరుకోవద్దట. కపటం లేకుండా ఉండాలట. నిష్కపటులై ఉండుడి. హల్లెలూయా. మనుషులను గురించి జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. చాలామంది దేవుని యొక్క సేవకులను కొట్టడం కానీ, చంపడం కానీ, మందిరాలను కాలబెట్టడం కానీ, దేవుని బిడ్డలతో కొట్లాడడం కానీ, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే చాలామంది దేవుని బిడ్డలు వివేకం కలిగి ఉండట్లే, తెలివిగా ఉండట్లే. ఉత్తగానే పోయి వాళ్ళ చేతులు పడి తన్నులు తింటారు, ఉత్తగానే పోయి వాళ్ళ చేతులు పడి దెబ్బలు తింటున్నారు, ఉత్తగానే వాళ్ళ చేతులు పడి దేవుని యొక్క బిడ్డలు హింసింపబడతారు. దేవుడు కూడా చాలా తెలివిగా బ్రతకండి అని చెప్తాడు. నన్ను నమ్ముకున్నంత మాత్రాన, నా మార్గంలో మీరు నడిచినంత మాత్రాన, నా నీతి మార్గం, సత్య మార్గం, శాంతి మార్గం. కాబట్టి యేసు ప్రభుని నేను నమ్ముకున్నా కాబట్టి మీరు కొట్టినా, తిట్టినా, చంపినా ఏం పర్వాలేదు, కొట్టండి, తిట్టండి, చంపండి అంటే నిజంగానే చంపుతారు.
వాళ్ళ జోలికి పోకుండా, వాళ్ళతో వాదన పెట్టకుండా, వాళ్ళతో కొట్లాడకుండా, వాళ్ళకి ఎదురు తిరగకుండా, ఏం మాట్లాడకుండా చాలా తెలివిగా దుర్మార్గులైన ప్రజల నుండి, అన్యజనుల నుండి తప్పించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంత్యకాలంలో క్రీస్తు విరోధులు చాలామంది బయలుదేరుతారు. క్రీస్తు విరోధులు బయలుదేరి క్రీస్తు యొక్క సత్య మార్గానికి వ్యతిరేకంగా అనేకమైన బోధలు బయలుదేరుతాయట. హల్లెలూయా. అందుకే నేను చాలాసార్లు చెప్తా ఏంటంటే, నువ్వు ఉంటే ఒకటే ఒక సంఘంలో ఉండు, చచ్చిపోయేంత వరకు ఒకటే ఒక సంఘం, ఒక్కడే దేవుడు, ఒక్కటే సంఘం, ఒక్కటే ఆత్మ, ఒక్కటే బాప్తిస్మం, ఒకేసారి రక్షణ భాగ్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రకరకాల బోధలు వినొద్దు, రకరకాల మార్గాలు పాటించొద్దు. హల్లెలూయా. ఈ సంఘంలో నాకు ఇష్టం లేదు, ఈ సంఘంలో నేను ఉండను, అయితే ఈ సంఘంలో నేను ఉండనని వెళ్ళిపోతాం అనుకో, మరి పోవచ్చు, ఏం పర్వాలేదు. 2 చేతులు దండం పెట్టి ఇట్లా వందనాలు చెప్పి పంపించేస్తాం. పంపించినాక మళ్ళీ ఆడికి పోయి అక్కడ బాగలేదయ్యా ఇక్కడికే వస్తా అనొద్దు, మళ్ళీ రావద్దుగా, అటే పోవా. నువ్వు బతికున్నా సచ్చినా ఎవరు పట్టించుకోరు, మాకు అవసరం లేదు. ఇంతగా చెప్పినా కూడా నువ్వు మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయినావు అనుకో వేరే సంఘానికి, మళ్ళీ ఇక ఇటు రావద్దు, అటే పోవాలి. నువ్వు ఏమైనాగా ఇక నువ్వు నశించిపోయినా, నువ్వు ఏడపోయినా ఎవరు పట్టించుకో. అందుకే చెప్తున్నా, ఒకే సంఘంలో రక్షణ పొందినాక మరణం వరకు నువ్వు అదే సంఘంలో ఉండాలి. హల్లెలూయా. అనేక మంది స్వార్థపరులు, అబద్ధకులు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి, ఎందుకు అంత దూరం పోతున్నావు, నీ పక్కనే మేము మందిరం కడతాం, రా ఇక్కడికే రా చర్చికి, నువ్వు అంత దూరం పోని అవసరం లేదు, నువ్వు ఇక్కడ నువ్వు ఎక్కడైనా యేసయ్యే కదా, ఎక్కడైనా అదే పాటలు, అదే బైబిల్, అదే ప్రార్థన. దేవుని వాక్యం అంటాడు, మోసపోకుడి. హల్లెలూయా. ఏం పోవద్దట, మోసపోవద్దట. మనుషుల మాటలు నమ్మి నువ్వు మోసపోతే నువ్వు ఇక దేవునిలో ఉండలేవు, దేవునిలో నువ్వు ఉండలేవు. అందుకే చెప్పుడు మాటలు విని పడిపోవద్దు, చెప్పుడు మాటలని దేవుని సన్నిధికి దూరమైపోవద్దు. హల్లెలూయా. అందుకే అంటాడు, మనుషులను గురించి జాగ్రత్తగా ఉండుడి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తం మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడను. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డల్ని చూసి ఓర్వలేక ఎక్కడికి పడితే అక్కడికి పిలుస్తారట, పంచాయతీ చేయడానికి పిలుస్తారట, పెద్దల దగ్గర పిలుస్తారట, సమాజ మందిరాల దగ్గర పిలుస్తారట. మీరు ప్రకటించేది ఏంది, మీరు నేర్పించేది ఏంది, ఈ మార్గం ఆపేయండి, ఈ సువార్త ప్రకటించొద్దు, ఈ దేవుడిని నమ్ముకొని చెప్పొద్దు. మీరు అనవసరమైనటువంటి మాటలు ఎన్నో వస్తాయట. అయితే ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని మాటలు వచ్చినా మీరు మాత్రం భయపడకండి. అమ్మో ఇప్పుడు మమ్మల్ని తీసుకుపోయి అక్కడ నిలబెడతారు కదా దోషులుగా, మేము ఏం మాట్లాడాలని బాధపడకండి. అప్పుడు మీరు ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్ముడే మీలో ఉండి మాట్లాడతాడు. మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్ముడే మాట్లాడతాడు. హల్లెలూయా. ఎవరు మాట్లాడతారట అమ్మ, ఎవరు మాట్లాడతారు? మాట్లాడేది మనుషులు కాదట. ఇక్కడ నిలబడి మాట్లాడేది ఎవరు? మనుషులు కాదట. దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు, నాతో కూడా మాట్లాడతాడు, నీతో కూడా మాట్లాడతాడు, దేవుని సంఘంతో మాట్లాడతాడు. కాబట్టి మాట్లాడేది మీరు కాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడే. ఎవరైనా మిమ్మల్ని
ఏమైనా అంటే ఎవరైనా మిమ్మల్ని ఆటంకపరచాలని చూస్తే వాళ్ళతో ఏం మాట్లాడాలి? వాళ్ళు మనల్ని ఏదేదో మాటలంటే మనం ఏం చెప్పాలంటే మనం ఏమనొద్దట, పరిశుద్ధాత్ముడే వాళ్ళతో ఏం మాట్లాడాలో మాట్లాడిస్తాడు. హల్లెలూయా. 21వ వచనం, సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామ నిమిత్తం అందరి చేత ద్వేషింపబడదురు. అంతవరకు సహించిన వాడు రక్షింపబడును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క రాకడ సమయంలో, అంత్యదినాల్లో ఇటువంటి శ్రమలు దేవుని యొక్క సంఘానికి ఎదురైతాయట. మనమైతే ఇప్పుడు ప్రశాంతంగా దేవుని ఆరాధించుకుంటున్నాం. పాపం ఉత్తర ప్రాంతంలో చాలా దుఃఖకరంగా ఉన్నది. ఆరాధన చేసుకుంటా అంటే కూడా దుర్మార్గులు కర్రలు పట్టుకొని వచ్చి, కత్తులు పట్టుకొని వచ్చి ప్రార్థన చేయనీయకుండా మందిరాల్లో జొరబడి గుత్తగానే కొట్టడం, తిట్టడం. అంటే వీళ్ళు ఏమనరు, యేసుప్రభు బిడ్డలు ఏమనరులే అని. జ్ఞానం ఉన్నోళ్ళేమో ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తున్నారు, అవసరమైతే వాళ్ళతో వాదిస్తున్నారు. మరికొందరు ఏం చేస్తున్నారంటే మనం దేవుని బిడ్డలం కాబట్టి కొట్టినా తిట్టినా పడాలన్నట్టు కొందరు అలానే హింసింపబడుతున్నారు. దేవుని వాక్యంలో ఇక్కడ అంటాడు, ప్రభు యొక్క రాకడ సమయంలో, అంత్యదినాల్లో అనేక మందిలో దుర్మార్గత ప్రవేశిస్తుంది. అనేక మంది మూర్ఖులుగా, తెలివి తక్కువగా, అజ్ఞానులుగా మారిపోతారట. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. హల్లెలూయా. తల్లిదండ్రులను ఎవరైనా చంపుతారమ్మా? కన్న తల్లిదండ్రులను చంపుతున్నారంటే ఎంత దుర్మార్గులైతే వాళ్ళు చంపుతారు కదా. ఎంత దుష్టులైతే తల్లిదండ్రుల మీద తిరగబడతారు. తల్లిదండ్రుల మీద తిరగబడిన వాడి జీవితం ఏనాడు కూడా బాగుపడదు. ఒక వయస్సు వచ్చేంత వరకు పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టే వినాలి. హల్లెలూయా. ఎవరైతే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడతారో, తల్లిదండ్రులను దూషిస్తారో, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారు. అది మహా గొప్ప శాపం. ఎందుకంటే కన్న తల్లిదండ్రులను ఏడిపించేవాడు శాపగ్రస్తుడు. దేవుని ఆశీర్వాదం ఎన్నడూ వాళ్ళకు దొరకదు. అంత ఘోరమైన పరిస్థితులు వస్తాయట. అట్లనే మీరు నా నామము నిమిత్తము, హల్లెలూయా. దేని నిమిత్తము అమ్మ చెప్పండి? దేని నిమిత్తం? యేసు ప్రభు యొక్క నామము నిమిత్తం సకల జనుల చేత ద్వేషింపబడతారట. హల్లెలూయా. అందరు చూసి అన్ని జనులు ఏం దేవుడు, ఏం ప్రార్థన, ఓ పండగ లేదు, ఒక బొట్టు లేదు, ఓ బోనం లేదు, ఏంది యేసు ప్రభు నమ్ముకొని మీరు ఎందుకు నమ్ముకోవాలా? ఎవరు నమ్ముకోవాలా? నమ్ముకుంటే ఏమొస్తుంది? ఆ యేసు ప్రభు మన దేవుడా, మన దేశమా, తెల్లోళ్ళ దేవుడు, లేకపోతే ఇంకో దేవుడు, ఆ కులం దేవుడు, ఈ కులం, లేనిపోని వ్యర్థమైన మాటలు వాళ్ళలో ఉండి దురాత్మ పోరాటం చేస్తుంది. హల్లెలూయా. ఏమనొద్దట అమ్మ, మనం ఏమని అనొచ్చు వాళ్ళని? ఏమనొద్దు. వాళ్ళు కండ్లున్న గుడ్డోళ్ళు. వాళ్ళు ఎవరట? కండ్లున్న గుడ్డోళ్ళని నువ్వేం చేస్తావు? కండ్లున్నాయి కానీ గుడ్డోళ్ళే కాబట్టి మనం ఏం వాదన పెట్టుకోవద్దు. మా యేసు ప్రభువే గొప్ప దేవుడు, మీ అన్నీ కూడా దయ్యాలు భూతాలు అని కూడా మనం అనొద్దు. అవసరం లేదు మనకి. ఎవరు దేవుడో ఎవరిని వాళ్ళే నిరూపించుకుంటారు. హల్లెలూయా. నీ దేవుని కొరకు నువ్వు కొట్లాడాల్సిన అవసరం లేదు. ఆయనే కార్యం చేస్తాడు. హల్లెలూయా. రోమిలికి రాసిన పత్రికలు అంటాడు, పగ తీర్చుట నా పని. హల్లెలూయా. నా దేవుని ఇట్లా అంటావా అట్లా అంటావా అని వాళ్ళ మీద మనం కొట్లాడ అవసరం లేదట. నిన్ను నీవు రక్షించుకోగలిగితే రక్షించుకో, లేకపోతే అక్కడి నుంచి పారిపో. అంతేగాని వాళ్ళని ఏమనొద్దు, వాళ్ళతో కొట్లాడొద్దు, వాళ్ళతో అనవసరమైన వాదన పెట్టుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం అంటారు, మీరు నా నామము నిమిత్తము అనేక మంది చేత ద్వేషింపబడుదురు. హల్లెలూయా.
అంతవరకు సహించిన వాడు రక్షింపబడును. హల్లెలూయా. అమ్మా ఎప్పటి వరకు అట? ఇప్పుడు మధ్యలో నమ్ముకొని వదిలిపెట్టిన వాళ్ళు ఎక్కడికి పోతారు? అమ్మ ఎక్కడికి పోతారు? మధ్యలో నమ్ముకొని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఎక్కడికి పోతారు? నరకానికే పోతారు. ఇక్కడ అంటాడు అంతవరకు అట. ఎంతవరకు చెప్పండి? మరణం వరకు, చచ్చిపోయే వరకు దేవుని దగ్గరకు వచ్చి అవసరం తీర్చుకొని, స్వస్థత పొందుకొని, అద్భుతాలు పొందుకొని, ఈ దేవుడు మాకు మేలు చేసిండని చెప్పి ఎప్పుడైనా ఒకసారి ఒక చిన్న విషయంలో అద్భుతం జరగలేదనుకో, హల్లెలూయా 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 హల్లెలూయా, ఏదైనా ఒక విషయంలో అద్భుతం జరగలే, ఏదైనా విషయంలో కార్యం జరగలే, హల్లెలూయా. యేసుప్రభుని నమ్ముకున్నాక, అమ్మా యేసుప్రభుని నమ్ముకున్నాక నీ దూడని తీసుకుపోయి బాయి కాడ వదిలిపెడితే అది బాయిలో పడకుండా ఉంటుందా? దూడని తీసుకుపోయి ఎక్కడ వదిలిపెట్టినావు? నీ దూడ అయితే నువ్వు ఏం చేయాలా? కట్టేసుకోవాలని వద్దా? కట్టేసుకోవాలని వద్దా దూడని? బాయి కాడ వదిలిపెడితే బాయిలో పడదా? బాయిలో పడంగానే అందరూ ఏమంటారు? నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నారు కాబట్టి అందుకే నీ దూడ బాయిలో పడ్డది. ఇకనైనా యేసుప్రభుని వదిలిపెట్టేయి, లేకపోతే నీ దూడ కాదు, రేపు పొద్దున నువ్వు కూడా పడతావు బాయిలో అనేసరికి ఆ తెలివి తక్కువ వాళ్ళు, ఓహో అట్లనా, అందుకేనా అని ఆ దూడ బాయిలో పడ్డదని యేసుప్రభుని వదిలేసి. హల్లెలూయా. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుంటే అటువంటి వాళ్ళు అటువంటి పని చేస్తారా? అందుకే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు చెప్పుడు మాటలు వినొద్దు. ఎప్పుడో ఒకసారి ఏదైనా కార్యం నీ ఎడల జరగలేదంటే దేవుని ప్రార్థన చేయాలి. అది నీ ఎడల దేవుని చిత్తమో కాదో దేవుని అడగాలి. మనుషులం కాబట్టి అనారోగ్యం వస్తుంది, కష్టం వస్తుంది, శ్రమ వస్తుంది, బలహీనత వస్తుంది. మనం తెలివి తక్కువగా ప్రవర్తిస్తే జరగవలసినవి జరుగుతూనే ఉంటాయి. అది జరగగానే దేవుడు నాకు ఎందుకు ఇట్లా చేసిండు? దేవుడు చేస్తాడా? నీ తెలివి తక్కువ పనులను వల్ల నీకు జరుగుతాయి, నీ బుద్ధిహీనమైన క్రియలను బట్టి నీకు జరుగుతుంది తప్పితే దేవుడు ఎప్పుడు కూడా అలా చేయడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే అంటాడు అంతం వరకు సహిస్తూ. ఈ లోకంలో శ్రమ రావచ్చు, నింద రావచ్చు, వ్యతిరేకమైన మాటలు రావచ్చు, మోసపరిచే మనుషులు ఉండొచ్చు, అబద్ధికులు ఉండొచ్చు, లోకంలో ఉన్నటువంటి సైతాను క్రియలు ఎన్నో ఉండొచ్చు. వాటన్నిటినీ ఎదిరించి ప్రార్థన యందును ఆత్మయందును బలంగా ఉంటేనే నువ్వు రక్షణ పొందుతావు. అంతం వరకు సహిస్తూ దేవుని కృపను పొందుకో. హల్లెలూయా. దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి మేలు చేస్తాడా చేయడా? చెప్పండి, మేలు చేస్తాడా చేయడా? చేస్తాడా దేవుడు? ఖచ్చితంగా చేస్తాడు. నీకు ఆ డౌట్ అవసరం లేదు. అబ్రహాముకు సంతానం లేక బాధపడుతుండు. అబ్రహాంకి ఏమైందటమ్మా? దేవుడు అన్ని ఇచ్చిండట. అబ్రహాము వంటి ధనవంతుడు ఆ దేశంలోనే లేడట. అబ్రహాము వంటి ధనవంతుడు అసలు ఆ ప్రాంతంలో లేడట. కానీ అబ్రహాముకున్న కష్టం ఏంటిది? అతనికి సంతానం లేదు. అబ్రహాము 100 సంవత్సరాల వయసు, శారా 90 సంవత్సరాల వయసు. ముసలితనానికి వచ్చినాక దేవునితో మాట్లాడిండట. ఏమని? నాకు అన్నీ నువ్వు ఇచ్చినావు కానీ ఒక్క కుమారుని నాకు ఇయలే. ఏం సుఖం? నా ఇంట్లో పని చేసే జీతగాడే నేను చస్తే పడేస్తాడు, నా ఆస్తి అంతా తీసుకుంటాడు. నా దగ్గర నేను ప్రేమతో చూసుకున్న నా జీతగాడు ఏం చేస్తాడు? యజమానుడు చచ్చిపోయింది కదా అని ఏం చేస్తాడు? తీసుకుపోయి సమాధి చేస్తాడు. మరి ఇక మిగతాదంతా ఎవరికి ఉంటుంది? నాకు వారసులే లేరు కాబట్టి నా జీతగాడే నా ఆస్తి అంతా తీసుకుంటాడని
అబ్రహాము దేవుని దగ్గర ఏడిచిండట. హల్లెలూయా. అబ్రహాం దేవుని దగ్గర దేవుని అడిగిండట. నాకే 100 సంవత్సరాలునే నా భార్య ముసలి అయిపోయింది, ఇక దేవుని అడిగితే ఏమొస్తుందిలే అని అనుకున్నాడా? దేవుని ఏంది అడిగేదిగా, అయిపోయాయి మా బతుకులు, రేపు మాకు చచ్చిపోతాం, మాకు పిల్లలు ఎందుకు, ఇవన్నీ డౌట్లు ఏమి అవసరం లేదట. దేవుని గట్టిగా నేను అడుగుతా, నా బతికెందుకు ఇట్లుందని అని కరెక్ట్గా దేవుని అడిగిండట అబ్రహాం. ఎంత వయసులా? 100 సంవత్సరాల వయసు, పండు ముసలోడు. శారా కూడా గర్భం ఉడిగిపోయి ఆమె బలహీనురాలైపోయినటువంటి స్థితిలో ఒకరోజు దేవుడు రానే వచ్చిండట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలాగా 3 దేవదూతలాగా వచ్చిండట. దేవుడు వచ్చి ఏమన్నాడంటే, వచ్చే సంవత్సరం శారా ఒక కుమారుని ఎత్తుకుంటుంది అన్నాడు. శారాకు నవ్వొచ్చిందట. శారా ఏం చేసిందట? నవ్వింది. అబ్రహాం ఏం మాట్లాడలే, దేవుని నమ్మిండట. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. ఏ వయసు అయితేంది, ఏమైతేంది, ఏ స్థితిలో ఉంటేంది, ఆరోగ్యం బాగుంటేంది, బాగలేకపోతేంది, మనుషులు చెప్పే మాటలు రకరకాలుగా ఉంటాయి, డాక్టర్లు చెప్పే మాటలు రకరకాలుగా ఉంటాయి, లోకం చెప్పే మాటలు రకరకాలుగా ఉంటాయి. ఏది ఏమైనా నా దేవుని నేను నమ్ముకుంటాని అబ్రహాం దేవుణ్ణి నమ్మెను. నమ్మినందుకు దేవుడు అంటాడు, వచ్చే సంవత్సరం నీవు ఒక కుమారుని ఎత్తుకుంటావు, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు, ఆ నీ కుమారుని ద్వారా భూమి మీద ఇసుక రేణుల వలె నీ యొక్క పిల్లల్ని దీవిస్తా. హల్లెలూయా. ఎట్లా దీవిస్తా అన్నాడు దేవుడు? ఇసుక రేణువుల వలె. ఆకాశ నక్షత్రాలు చూడు అబ్రహాం అన్నాడట. హల్లెలూయా. చూస్తా అని పోయి బయటికి పోయి పైకి చూస్తే మొత్తం ఇక ఇట్లున్నాయట నక్షత్రాలు. ఈ లైట్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టు అని అంటే, ఎట్లా లెక్క పెట్టాను, ఒక్కొక్కటి లెక్క పెడతా అంటే మళ్ళీ మారిపోతూ ఉంటుంది లైను. ఎట్లా లెక్క పెట్టాను, ఇన్ని ఉన్నాయా, ఎట్లా లెక్క పెట్టానంటే, ఆకాశ నక్షత్రాలను నువ్వు లెక్క పెట్టగలవా అంటే, నేను లెక్క పెట్టలేనంటే నీ పిల్లలను కూడా లెక్క పెట్టలేనంతగా దీవిస్తా, లెక్క పెట్టలేనంతగా విస్తారముగా నేను ఆశీర్వదిస్తా. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తర్వాత ఇస్సాకు పుడితే, ఇస్సాకు 2 కుమారులు కలిగితే, యాకోబు ఏశావు అయితే, యాకోబు భక్తిపరుడై ఉండగా యాకోబుకు దేవుడు 12 మంది పిల్లల్ని ఇచ్చాడు. 12 మంది 12 గోత్రాలు అయిపోయినాయి. వాళ్ళు భూలోకం అంతగా ఎక్కడ చూసినా దేవుని బిడ్డలు, ఆ యూదులు, ఇశ్రాయేలీయులు, దేవుని కృప పొందిన వారు, దీవించబడిన వారు, ఆశీర్వదింపబడిన వారు, ఉన్నతంగా లేవనెత్తబడిన వారు ఇశ్రాయేలీయులు, దేవుని బిడ్డలు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఒక్క మాట ఇస్తే చాలు, దేవుణ్ణి నువ్వు మనసారా నమ్మితే చాలు, హృదయపూర్వకంగా నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నీకు అనిపిస్తుంది, నిజంగా ఇట్లా చేస్తాడా దేవుడు, నిజంగా ఇది జరుగుతుందా? సైతాను అవిశ్వాసపు దురాత్మ, అవిశ్వాసపు మందు నూరి నీ నోట్లో పోయాలని చూస్తాడట సైతాన్. ఏమని? వద్దొద్దు, దేవుడు ఎక్కడ చేస్తాడు, దేవుడు ఎక్కడున్నాడు, అసలు దేవుడు ఎక్కడ మాట్లాడతాడు నీతోని, దేవుడు ఎక్కడున్నాడు, ఇన్ని రోజులైంది దేవుడు నీకేం మేలు చేసిండు, ఇన్ని రోజులైంది దేవుడు నీతో మాట్లాడిండంటే ఖచ్చితంగా మాట్లాడతాడు, ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. నీ విశ్వాసం బలమైందో కాదో నువ్వు చూసుకోవాలి, దేవునితో నువ్వు కరెక్ట్గా ఉన్నావో లేవో చూసుకోవాలి, దేవుని మాటకు లోబడుతున్నావో లేదో చూసుకోవాలి. ఒక సంతానం విషయమే కావచ్చు, అది మాత్రమే కాకుండా నీ కుటుంబ విషయం, ఆర్థిక విషయం, నీ అప్పుల విషయం, నీ కుటుంబం, నీ యొక్క కుటుంబంలో మారుమనసు పొందే వాళ్ళ గురించి, నీ సమస్యల గురించి ఏదైనా నువ్వు నమ్మొచ్చు. హల్లెలూయా. 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 ఏదైనా నువ్వు నమ్మొచ్చు. నువ్వు నమ్మితే ఖచ్చితంగా దేవుని యొక్క మహిమను కండ్లారా చూస్తావు. హల్లెలూయా.
కాబట్టి ఈ లోకంలో నువ్వు ప్రభుని నమ్ముకొని ఆయన సత్య మార్గంలో నడుస్తుంటే ఒక్కొక్కసారి శ్రమ రావచ్చు, నింద రావచ్చు, కష్టం రావచ్చు, దుఃఖం కలగవచ్చు, అవసరాలు ఉండొచ్చు. అవే ఉన్నా కూడా వాటన్నిటి మీద దేవుని యందు విశ్వాసం ఉంచితే నీకు తప్పకుండా మేలే జరుగుతుంది, కానీ కీడు జరగదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద ఎప్పుడు కూడా ఆయనకు నచ్చని విషయం ఏంటంటే ఆయన మీద ఎప్పుడు కూడా గునిగే సనిగే మనసు నీకు రావద్దు. దేవుని మీద గునిగే సనిగే మనసు నీకు వచ్చిందంటే దేవుడికి చాలా బాధ అవుతుంది. కాబట్టి ఇంత మేలు చేసినా, ఇంత కృప చూపించినా, ఇంత అద్భుతం జరిగించినా ఈ బిడ్డకు కృతజ్ఞత లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదని దేవుడు నీకు సహాయం ఒకవేళ చేయకపోవచ్చు. అందుకే అవిశ్వాసంతో మనం ఉండకూడదు. అంతవరకు సహించిన వాడు రక్షింపబడును. వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించున్నప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. హల్లెలూయా. ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని దేవుడు చెప్తున్నాడు. ఒక పట్టణంలో ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే, ఎవరైనా హింసిస్తే అక్కడ నుండి మీరు వేరే పట్టణానికి పారిపోవుడి. మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములో సంచారం చేయుచుండుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే రెండవ రాకడ వచ్చే లోపున ఈ యెరూషలేములోనే మీరు తిరుగుతూ ఉండరు. ఎక్కడికి పోతారు? ప్రపంచ దేశాలన్నిటికి వెళ్ళి మీరు సువార్త ప్రకటిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు భూలోకం అంతా యేసు ప్రభు యొక్క సువార్త ప్రకటింపబడింది. అనేక మంది ప్రభుని నమ్ముకుంటున్నారు. హల్లెలూయా. ఆయనే జీవంగల దేవుడని, ప్రేమగల తండ్రి, రక్షణ ఇచ్చే దేవుడని, కృప చూపించే దేవుడని సకల జనులు ప్రభువుని ఇప్పటికీ నమ్ముకుంటూనే ఉన్నారు. హల్లెలూయా. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలన, దాసుడు తన యజమాని వల్లనే ఉండిన చాలు. ఇంటి యజమానునికి బయల్జబూలని వారు పేరు పెట్టి ఉండినేడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. చీకటిలో నేను నీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. హల్లెలూయా, 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 హల్లెలూయా. శ్రమ వస్తుందని, ఆటంకం వస్తుందని, వ్యతిరేకత వస్తుందని నా యందు నిలబడి ఉండకుండా పడిపోయే పరిస్థితి మీరు తెచ్చుకోకండి అంటాడు. హల్లెలూయా. శ్రమ రావచ్చు, నింద రావచ్చు, వ్యతిరేక రావచ్చు, ఆటంకాలు కలగవచ్చు. ఏదేమైనా సరే నేను మీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. నేను మీకు సహాయం చేయుదును, మిమ్మల్ని నేను విడువను, ఎడబాయను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డల్ని చూసి అనేకులు నిందించిన, హింసించిన, బాధ పెట్టిన నీవు మాత్రం నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. లోకంలో శ్రమ వస్తే మీరు భయపడ అవసరం లేదు. ఇక్కడ అంటాడు, దేహమును చంపిన తర్వాత ఆ తర్వాత నిన్ను ఏమైనా చేయలేస్తారా? ప్రాణం పోయిన తర్వాత ఎవరైనా ఏమైనా చేయగలుగుతారా? అయితే శరీరమునకు మరణం ఉంది, కానీ ఆత్మకు మరణం లేదు. హల్లెలూయా. శరీరం నశించిపోతుంది, కానీ ఆత్మ నిత్యము జీవించి ఉంటుంది. శరీరాన్ని చంపివేసే మనుషులకు భయపడకండి. శరీరాన్ని నశింపజేసిన లేదా ఆత్మను కూడా రక్షణ లేకపోతే నరకానికి పంపించగల శక్తిగల దేవునికి భయపడండి. హల్లెలూయా. మనుషులకు భయపడొద్దట. ఎవరికి భయపడాలి?
ఎవరికి భయపడాలి? దేవునికి భయపడు. మనుషులకు నువ్వు భయపడే అవసరమే లేదు. దేవునికి భయపడితే దేవుడు నీ ఎడల కృప చూపించి నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ధైర్యంగా నా సువార్తను మీరు ప్రకటించండి అంటాడు. హల్లెలూయా. నేను మీకు చీకటిలో చెప్పిన వాటిని వెలుగులో ప్రకటన చేయండి. చెవిలో మీకు చెప్తే ఆ చెవిలో చెప్పినవి అందరికీ ప్రకటన చేయండి. చెప్తే నమ్ముకుంటారో నమ్ముకోరో, దేవుని దగ్గరికి వస్తారో రారో, రక్షణ పొందుతారో పొందరో అని ఎవరిని గురించి నువ్వు డౌట్ పడకుండా, ఎవరు విన్నా వినకపోయినా దేవుని యొక్క సువార్తను అనగా నీ సాక్ష్యమే దేవుని యొక్క సువార్తగా మారిపోవాలి. హల్లెలూయా. నీ సాక్ష్యాన్ని చెప్తూ దేవుని సువార్తను తెలియని వారికి ప్రకటిస్తే వాళ్ళు కూడా రక్షణ పొందే భాగ్యం పొందుకుంటారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యాలు అంటాడు ఇక్కడ, రహస్యమైనదేది బయలుపరచబడకపోదు. హల్లెలూయా. ఈ సువార్తను, ఈ రక్షణ మార్గాన్ని చాలామంది ప్రభుత్వాలు, అధికారులు, నియంతలు, రాజులు ఎంతోమంది ప్రయత్నం చేశారు. ఈ సువార్తను ఆపేయాలి, ఈ రక్షణ ఆపేయాలి, ఈ యేసు ప్రభు రక్షణ మార్గం అవసరం లేదు అని ఎంతోమందిని దేవుని బిడ్డల్ని చంపారు, హింసించారు. ఎన్ని చేసినా కూడా ఈ మార్గం ఎన్నడూ కూడా నశించిపోలేదు. హల్లెలూయా. ప్రభు అన్నాడు, ఆకాశమును భూమిని గతించును కానీ నా మాటలు గతించిపోవు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతోమంది నాశనం చేయాలని చూశారు కానీ వాళ్ళే వాళ్ళ టైం వచ్చినప్పుడు చచ్చిపోయారు. బతికిలేరు వాళ్ళు, చచ్చిపోయారు వాళ్ళు. కానీ ఈ జీవ గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథం ఇప్పటికీ లోకమంతా ప్రకటింపబడుతూనే ఉంది. ఈ దేవుని వాక్యం లోకమంతా కూడా సంచరిస్తూనే ఉంది. హల్లెలూయా. 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 29వ వచనం, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. హల్లెలూయా. 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 అందుకే ఎవరు ఏమన్నా, ఎవరు బెదిరించినా నువ్వు యేసు ప్రభు బిడ్డను కాదు అని చెప్పంటే భయపడకుండా నేను యేసు ప్రభు బిడ్డనే అని చెప్పమంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మనుషుల దగ్గర నువ్వు అబద్ధం ఆడితే యేసు ప్రభు నా రక్షకుడు కాదు, నా దేవుడు కాదు అని నువ్వు చెప్తే నువ్వు నరకానికి పోతావట. అంతే. ఇక మనుషుల దగ్గర హృదయపూర్వకంగా యేసే నా దేవుడు, యేసే నా రక్షకుడు అని మనసారా నువ్వు ఒప్పుకుంటేనే పరలోకమందు కూడా దేవుడు యేసయ్య నిన్ను అక్కడ ఒప్పుకుంటాడట. ఇక్కడ నేను దేవుని బిడ్డనని నువ్వు ఒప్పుకోకపోతే అక్కడ కూడా నువ్వు దేవుని బిడ్డవని ఒప్పుకోరట. కాబట్టి ప్రభు అంటాడు, దేనిని గురించి మీరు భయపడొద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, మీకు సహాయం చేస్తాను, మిమ్మల్ని ఆదుకుంటా. లోకంలో తెలివిగా మీరు బ్రతకండి. లోకంలో ఎట్లా బ్రతకాలి? మీరు తెలివిగా అంటే పాముల వలె వివేకము కలిగి, పావురముల వలె నిష్కపటంగా, కపటం లేకుండా, చురుకుగా, జాగ్రత్తగా, ప్రభు యొక్క చిత్తానుసారంగా మీరు జీవించండి. ఎక్కడైనా మీకు హింస కలిగితే అక్కడ నుండి వేరే ఊరికి పారిపోండి అంటాడు. హల్లెలూయా. చావైనా బ్రతికైనా ఇక్కడనే ఉంటామంటే మరి ఒకవేళ చంపేస్తారేమో. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలు జ్ఞానం కలిగి జీవించాలి. తెలివి తక్కువగా ఉండొద్దు, అజ్ఞానంలో ఉండొద్దు, జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. హల్లెలూయా. 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 నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చి అందరి కొరకు సిలువలో మరణించి
మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యేసు ప్రభు బిడ్డల్ని ఎవరైనా ఎక్కడైనా ఏదో ఒకటి అంటనే ఉన్నారు. ఇక్కడ వాక్యంలో అదే చెప్తున్నాడు ప్రభు. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చుదని. నిజంగా యేసు ప్రభు హృదయంలో ఉన్నటువంటి బాధ చేత, హృదయంలో వేదన చేత అనేక మంది లోకస్తులు ఆయనను అంగీకరించకపోయేసరికి హృదయ విదారకంతో బాధతో ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు. హల్లెలూయా. ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకొను కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. హల్లెలూయా. ఎంత సవాలుతో కూడుకున్న మాటలు యేసు ప్రభు అంటాడు. దానికి అర్థం ఏంటంటే, అవసరమైతే ప్రభు నామమున ప్రాణం పోయినా పర్లేదు కానీ ఆయన ఇచ్చిన రక్షణను మాత్రం పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ఈ దేహం, ఈ శరీరం ఈ భూమి మీద కలిసిపోతుంది, ఈ భూమి మీద మట్టి అయిపోతుంది. ఈ శరీరం శాశ్వతంగా ఉండేది కాదు. అయితే నీ ఆత్మకు చావు లేదు. నీ ఆత్మ పరలోక రాజ్యం చేర్చబడాలంటే ఈ లోకంలో ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, కొన్నిసార్లు ఎంత అనారోగ్యం వచ్చినా, లోకస్తుల ద్వారా ఎంత ఇబ్బంది కలిగినా దేవుని యందు మాత్రం ఉండడం నేర్చుకో. దేవుని కొరకు జీవించడం, స్థిరపడి ఆయన రక్షణలో బలంగా ఉండడం, అది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ దేవుని వాక్యంలో చాలా వివరంగా చెప్తున్నాడు. ఈ లోకంలో అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు భయపడి వెనకబడి పారిపోకు. తెలివిగా ప్రవర్తించి మరణం వరకు రక్షణలో స్థిరంగా ఉండు. మరణం వరకు రక్షణలో స్థిరంగా ఉంటేనే నువ్వు పరలోకం చూస్తావు. మధ్యలోనే యేసు ప్రభు నాకు అక్కర్లేదని నువ్వు నమ్ముకోకుండా రక్షణ పొందకుండా ఉంటే నువ్వు నరకపాత్రమై నరకంలో నెట్టివేయబడతావు. కాబట్టి అంతవరకు సహిస్తూ ప్రభు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటేనే నేను అందరం పరలోక రాజ్యం చేర్చుకొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొని వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకొని వాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుని చేర్చుకొని వాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం తాగనిచ్చును వాడు తన ఫలం పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమున మనం ఏది చేసినా మనకొచ్చే ఆశీర్వాదం మనం పోగొట్టుకోము. హల్లెలూయా. కాబట్టి దేవుని నామమున నువ్వు ఏది చేసినా నువ్వు ఆశీర్వదింపబడతావు కానీ నీకే శాపం రాదు. యేసు ప్రభు ఈ మాటలన్నీ తన శిష్యులతో చెప్తాడు, మనతో కూడా చెప్తున్నాడు. మనం కూడా ఈ లోకంలో విశ్వాస జీవితంలో వెనకబడిపోకుండా విశ్వాసం అందు, ప్రార్థన యందును, దేవుణ్ణి నమ్ముట యందును స్థిరంగా ఉండాలి. ఎందుకంటే ప్రభు అంటాడు, అంతవరకు సహించిన వాడే రక్షింపబడతాడు. మధ్యలో రక్షణను పోగొట్టుకొని దేవునికి ఒకవేళ దూరం అయిపోతే నీకు పరలోక రాజ్యం దొరకదు, నువ్వు దేవుని రాజ్యం చూడలేవు. కాబట్టి భూమి మీద బ్రతికినంత కాలం మరణం వరకు ప్రభు ఇచ్చిన రక్షణలో స్థిరంగా సాగిపోతే ఆయన రక్షణ నీకు పరిపూర్ణమవుతుంది. మధ్యలో అనేకమైన ఆటంకాలు, వ్యతిరేకతలు, శ్రమలు, శోధనలు, బలహీనతలు ఏ వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతే నీ రక్షణ పరిపూర్ణమై నువ్వు దేవుని రాజ్యం చూడగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం ప్రతి విషయంలో ఆయన వాక్యాన్ని విని ఆయన చిత్తం ఏమైందో తెలుసుకొని
ఈ లోకంలో ప్రభు చెప్పినట్టు తోడేళ్ల మధ్యలోకి గొర్రెలను పంపించినట్టుగా మిమ్మల్ని పంపించుచున్నాను. హల్లెలూయా. తోడేళ్ల మధ్యలోకి గొర్రెలను పంపించినట్టుగా ఈ లోకంలో ఉంటుందట పరిస్థితులు. ఎదురయ్యే శోధనలు, ఆటంకాలు, మనుషులు పగబట్టే విధానం, కొట్లాడే విధానం, వ్యతిరేకించే విధానం, ఆర్థిక ఇబ్బందులు, శ్రమలు, అనారోగ్యం, ఇవన్నీ కూడా తోడేళ్ల మధ్యలో ఉన్న గొర్రెల వలె అనిపిస్తాడు. అయితే ప్రభు అంటాడు, ధైర్యంగా ఉండండి, నేను మీకు సహాయం చేస్తా, భయపడకండి, నేను మీకు తోడుగా ఉంటా, మిమ్మల్ని నడిపిస్తా, మీకు సహాయం చేస్తా. ఎక్కడ ఎన్నడూ కూడా భయపడకుండా నా కొరకు సాక్షిగా ఉండండి అని ప్రభు చెప్తాడు. అటువంటి బలమైన విశ్వాస జీవితం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించను గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ విశ్వాస జీవితంలో నీ కొరకు నేను నమ్మకంగా ఉండే భాగ్యం దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ఈ దినం ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ప్రభువా, నేను విశ్వాసమందు నిలకడగా ఉంటాను, విశ్వాసంలో స్థిరంగా ఉంటాను. ఈ లోకంలో అనేకమైన శ్రమలు రావచ్చు. ప్రభువా, నీ శిష్యులను పిలిచి నువ్వు ఈ విషయాలన్నీ నువ్వు చెప్పావు. ఈరోజు మాతో కూడా నువ్వు మాట్లాడావు. ప్రభువా, నిజంగానే ఈ లోకంలో తోడేళ్ల మధ్య గొర్రెలున్నట్టుగానే నేనున్నాను. ప్రభువా, అనేకమైన శోధనలు, ఆటంకాలు, వ్యతిరేకతలు, అనారోగ్యం, ఇబ్బంది, ఆటంకం ఏదొచ్చినా సరే ప్రభువా, నీ రక్షణలో నేను ఉంటాను. నేనెన్నడూ వెనుదిరిగి చూడను. ప్రభువా, మరణం వరకు ఎవరైతే సహిస్తారో, మరణం వరకు నమ్మకంగా ఎవరైతే ఉంటారో వారికే నీ రక్షణ భాగ్యం. కనుక ఈ లోకంలో శ్రమ అయినా, శోధనైన, ఆటంకమైన, వ్యతిరేకత అయినా ఏదైనా సరే నీ కొరకే నమ్మకంగా నేను ఉంటా ప్రభువా అని ప్రభుతో తీర్మానం చేసుకో. నీ రక్షణ మార్గంలో స్థిరంగా ఉండే భాగ్యం నాకు దయచేయి ప్రభువా. మరణం వరకు నేను నమ్మకంగా నీ యొక్క చేతిలో, నీ యొక్క సంఘములో, నీ మందిరంలో, ఈ రక్షణ భాగ్యంలో స్థిరంగా శాశ్వతంగా ఉండే భాగ్యం దయచేయి. శోధనలు ఎన్ని వచ్చినా, వ్యతిరేకతలు ఎన్ని వచ్చినా, నిందలు ఎన్ని వచ్చినా, ఆటంకాలు ఎన్ని ఎదురైనా నీ కొరకే నేను జీవిస్తాను. నీ సాక్షిగా నేను ఉంటా ప్రభువా. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున నీ పరిశుద్ధమైన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. శాశ్వతమైన ప్రేమ చేత మీరు మమ్మల్ని ప్రేమించి, మా మీద దయ చూపించి, మమ్మల్ని కనికరించి ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. నీవిచ్చిన రక్షణ భాగ్యాన్ని కాపాడుకొని ప్రభువా, మేము అంతవరకు సహిస్తూ ఈ లోకంలో శోధన రావచ్చు, కష్టం రావచ్చు, అనారోగ్యం రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఎన్నైనా సరే రక్షణ మార్గంలో, నీ యొక్క సత్య మార్గంలో స్థిరంగా ఉండి మేము మేలు పొందుకునే భాగ్యం దయచేయి. లోకంలో అనేక మంది వ్యతిరేకించిన, లోకంలో ఉన్న వారి మాటలు పట్టించుకోకుండా నీ వాక్యంలో ఏముందో దాన్ని చూసి, దాన్ని విని, ఆ వాక్యాన్ని నమ్మి, ఆ వాక్య ప్రకారంగా మేము జీవించే భాగ్యం దయచేయి. కృపలో మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం మీ వాక్కు ద్వారా మమ్మల్ని మీరు దర్శించినందుకు వందనాలు. విన్నటువంటి వాక్యం ప్రతి హృదయములో ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. యూట్యూబ్లో నీ వాక్యాన్ని వింటున్నటువంటి వారి కూడా మేలు చేయండి. వారు కూడా నీ రక్షణలో స్థిరంగా ఉండే భాగ్యం దయచేయండి. నేడు మీరు మమ్మలను దర్శించినందుకు వందనాలు. మీ కృపలో మమ్మల్ని అందరినీ స్థిరపరచమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.